వృశ్చిక రాశి వారికి సుఖస్థానములో గ్రహణం జరగబోతుంది. సుఖస్థానంలో గ్రహణం జరిగితే ఏమవుతుంది అంటే సుఖం పోతుంది, సుఖం ఉండదు. అంటే ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ 30 రోజులు చాలు. గ్రహణ ప్రభావం కనుక గట్టిగా పడింది అనుకోండి, ఆ 30 రోజుల్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ ఇల్లు తాకట్టు పెట్టడమో, అప్పు తీసుకోవడమో, ఏదో వ్యాపారం పెట్టడమో, ఆ ఉన్న వ్యాపారం అంతా పోయి ఇల్లు ఆక్షన్లకు వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతుంది. సో ఈ 30 రోజులు తాకట్టు పెట్టడం, బంగారం తాకట్టు పెట్టకూడదు, అప్పు తీసుకోకూడదు, ఇల్లు తాకట్టు పెట్టకూడదు. ఈ 30 రోజులు ఫినాన్షియల్ డీల్ చేయకూడదు. ఏ ఫినాన్షియల్ డీల్ చేసినా అంతే. అండ్ 4వ స్థానానికి ఒకటి ఏంటంటే గృహము, వాహనము, మాత, సౌఖ్యం ఇవన్నీ వస్తాయి. సో తల్లిగారి పట్ల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. బాత్రూమ్లు సరిగ్గా మీరే వెళ్ళి కడగండి. నేను ఎందుకు ఇంత ఓపెన్ చెప్తున్నా అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు అమ్మ ఎక్కడికి పోదు, అమ్మ ఇంట్లోనే ఉంటుంది, ఇంకేడిపోతుంది. అమ్మ ఇక్కడ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో అమ్మ కష్టం వస్తే 2 చోట్లనే కష్టం వస్తుంది. ఒకటి ఏంటంటే ఇంట్లో ఎక్కడైనా జారి పడితే దెబ్బ తగులుతుంది, లేదంటే ఆ సిలిండర్ లో ఏవో ఒకటి జాగ్రత్త చూసుకుంటే చాలు. అమ్మతోటి కూరగాయలు కట్ చేయించకండి, మీరే కట్ చేయండి. సో అమ్మని మీరు జాగ్రత్త చూసుకునే ప్రదేశాలు ఇవి మాత్రమే. నాకెందుకు అమ్మ బాత్రూమ్లు కడుగుతుందా అనుకోకండి, మీరే వెళ్ళి బాత్రూమ్లు బాగా క్లీన్ చేయండి. ఎందుకోసం అంటే అక్కడనే పాచి పడుతుంది, వర్షాకాలము, జారి అక్కడ పడితే దెబ్బలు తాకుతాయి. మా కేసీఆర్ గారు అట్లనే పడిపోయి పాపం ఆయన దెబ్బలు తాగించుకున్నారు. కేసీఆర్ గారు దానికి 2 సార్లు 3 సార్లు దెబ్బలు తాగించుకున్నారు కేసీఆర్ గారు. సో అట్లాగే ఎందుకోసం అంటే పెద్దవాళ్ళకి ఎలా ఎక్కడ ఎప్పుడు వెళ్తారో తెలియదు వాళ్ళకి. కాబట్టి ఇంట్లో మీ అమ్మగారిది, మీ నాన్నగారిది బాధ్యత మీదే. చతుర్థ స్థానములో గనక గ్రహణం జరిగితే తల్లిదండ్రులకి హాని, నీకేం కాదు. నీకు పోయేదల్లా డబ్బులు పోతాయి, ఇల్లు దూరం అవుతుంది, కుటుంబంలో ఎవరికొకళ్ళకి ఏదో ఒక ఇంజురీస్ జరుగుతాయి, నువ్వు డబ్బులు అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో. సో ఈ 4 రాశులకి మంచిది కాదు. ఏ 4 రాశులు అంటే జన్మస్థానమైనటువంటి కుంభరాశి, ద్వాదశ స్థానమైనటువంటి మీనరాశి, అష్టమ స్థానమైనటువంటి కర్కాటక రాశి, చతుర్థ స్థానంలో గ్రహణం జరుగుతున్నటువంటి వృశ్చిక రాశి. ఈ 4 రాశులకి మంచిది కాదు. హోమాలు అవి చెప్పారు కదా గురువు గారు, ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి? ఇది మా శ్రీచక్ర పీఠంలోనే యాగం చేస్తాం. శ్రీచక్ర పీఠంలో రాత్రిపూట యాగం ఉంటుంది. కేవలం 100 మందికి మాత్రమే అవకాశం. త్వరపడాలి. 100 మందికి మించి ఎవరిని బుకింగ్స్ అల్లి స్టార్ట్ అయ్యండి. నా వెబ్సైట్ లో pradeepjoshi.com వెబ్సైట్ లోనే బుకింగ్స్ ఉంటాయి. డైరెక్ట్ గా వెబ్సైట్ త్రూనే బుకింగ్ చేసుకోండి. 100 మందికనే ఎందుకు పెట్టారు లిమిటేషన్? అంటే నేను అంత తట్టుకోలేను. నేను అంతమంది మాట్లాడేసరికి నేను అంతమందికి టైం ఇవ్వలేకపోతాను. నేను ఇబ్బంది అసలు ఆ క్రౌడ్ తట్టుకోలేను నేను. సో 100 మంది అనేసరికి ఆ 100 మందికి నా మీదనే ఉంటది గురుగారిని కలవాలి, గురుగారితో మాట్లాడివ్వాలి అని అంటారు. నేను ఆ 100 మందిని కలిసి వాళ్ళందరికీ ఇప్పుడు ఆ గ్రహణ సమయంలో పూజ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ అందరిని ఎవరైతే జాతకాలు వాళ్ళందరివి పేపర్లన్నీ తీసుకుంటాం, వాళ్ళకి అప్లికేషన్స్ ఇస్తాం. వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు మొత్తం రాయాలి. అక్కడ అభీష్ట సిద్ధి గ్రంథం ఉంటుంది మా దేవస్థానంలో. ముందుగానే వచ్చి అభీష్ట సిద్ధి గ్రంథంలో వాళ్ళ పేర్లు అవన్నీ కూడా రాసుకొని వాళ్ళ కోరికలు ఏందో రాసుకోవాలి. ఆ అమ్మవారి ముందు నివేదన తీసుకోవడం. తర్వాత ఏదైతే గనక గ్రహణ పూజ స్టార్ట్ అవుతుందో దానికి నేను సిద్ధం అయ్యి ఉండాలి, రెడీగా జపం అంతా చేసుకొని రెడీ ఉంటాను. అగ్ని ప్రస్థానం చేస్తాను. ఈ అగ్ని ప్రస్థానం చేసేసరికి నా ఎనర్జీ ఆల్మోస్ట్ 15% అక్కడ పడిపోతుంది. అగ్ని ప్రస్థానం అయిన తర్వాత కూర్చొని గ్రహణం గురించి అందరికి చెప్పి గ్రహణ పూజ అంతా జరుగుతుంది. పూజ జరిగేటప్పుడు నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాల ఉంటుంది, జ్వాలాముఖి మాల ఉంటుంది. అందరికి జ్వాలాముఖి మాల నేనే వేయాలి చేయితోటి, వేరే వాళ్ళతోటి వేయడానికి లేదు, ఒప్పుకోరు కూడా. వేరే వాళ్ళు వేస్తారు అంటే లేదు మా గురుగారు వేయాలి అంటారు. సో ఈ వచ్చిన 100 మందికి నేనే మాలలు వేయాలి. 100 మందికి రుద్రశూల స్పర్శ ఇవ్వాలి. గ్రహణం అప్పుడు రుద్రశూల స్పర్శ లేకుండా గ్రహణం పూజ చేయడానికి లేదు. ఎందుకోసం అంటే రుద్రశూల స్పర్శనే వాళ్ళకి రక్షిస్తుంది. ఇప్పుడు మనం దేవతలకి రక్షణ ఇస్తున్నాం. అప్పుడు సామ్రాజ్యం ఎవరిది గ్రహణ సమయంలో? రాక్షసులు. ఆ రాక్షసుల నుంచి మనల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. అది ఎవరు అంటే ఒకటి గురువు, నా దగ్గర ఉండే రుద్రశూలం. రుద్రశూల స్పర్శ లేకుండా గ్రహణ పూజ చేయకూడదు, క్లియర్ గా చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే నన్ను ఫాలో అయిపోయి కొంతమంది చేసుకుంటారు.
ఓ పిల్లాడు పాపం నాకు మంచి పిల్లాడు, నాకు చెప్పలేదు. ఇలాగే నేను మన సుమన్ టీవీలో వీడియోలు చూసి ఆ పిల్లాడు ఆయనకి ఉద్యోగము గవర్నమెంట్ జాబ్ రాలేడు కాబట్టి ఏదో ఇంటికి పంతులు గారిని పిలిపించుకొని ఇంట్లో చేసుకున్నాడు. నెక్స్ట్ డే వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయిపోయి ఆటోకి బస్సు గుద్ది కొడుకు చనిపోయాడు. ఎందుకోసం అంటే ఈ సంబంధించిన పూజలు చేసేటప్పుడు సిద్ధ గురువులు ఉండాలి. చేయకూడదండి, చేయకూడదు, ఇంట్లో చేసుకోకూడదు. గ్రహణ పూజలు ఇంట్లో చేయకూడదు. అంటే ఆ శక్తి వేరు. ఆ శక్తిని మనం ప్రోద్బల్యంగా మనము దేవతా సాన్నిధ్యంలో మాత్రం చేయాలి. అంటే ఆ ఆర మనల్ని రక్షించాలి. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు కోడి రామకృష్ణ గారు మా నాన్నగారి మిత్రులైన. దేవి సినిమా తీసేటప్పుడు కూడా మా నాన్నగారిని చాలా అడిగారు. తర్వాత మీరు రుద్రశూలం చూస్తే కనుక మీకు సేమ్ అదే రుద్రశూలం, అంజీ సినిమాలో రుద్రశూలం మా దగ్గర ఉండేది అది సేమ్, రెండు ఒకటే. అది ప్యాటర్న్ కూడా ఇచ్చింది కూడా మా నాన్నగారే ఇచ్చారు, రుద్రశూల ప్యాటర్న్. సో దాంట్లో ఏంటంటే అష్టదిగ్బంధనం చేస్తారు. మీరు దేవి సినిమా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఇంటి చుట్టూ ఒక రక్ష కుంకుమ నీళ్లు పోస్తారు. ఆ రక్షరేఖ దాటి లోపలికి రాలేడు ఆ దుష్టుడు. అట్లాగే దేవతా సాన్నిధ్యంలో కనుక మనం చేస్తే అక్కడ దేవాలయానికి ఏంటంటే మేము అష్టదిగ్బంధనం చేసి వస్తాం. ఆ సాన్నిధ్యంలో గురువు దగ్గర చేసుకుంటే అది వేరు. అందుకే జ్వాలాముఖి మాల ఇస్తాం. జ్వాలాముఖి మాల మెడలో ఉంది అని అంటే ఏది మన ఆర దగ్గర రాని రాదు. మనకి తెలియకుండా మనం రక్షించేది మన ఆర. మంచి జరగాలి, మంచి జరగడానికి యుద్ధం జరగాలి. యుద్ధం జరిగితేనే మంచి అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేశారు, మేము మంచోళ్ళము అని చెప్పేసి మనం ఇక్కడ కూర్చుంటే ఏమైతుండే? ఆపరేషన్ సింధూర్ చేశారు కాబట్టి ఇవాళ మన భారతీయుల స్త్రీల సింధూరం అంతా నిలబడింది. కాబట్టి ఇలాంటివి జరుగుతానే ఉంటాయి. మనము ధర్మానికి అమ్మవారికి అనుకూలం యాగం చేసుకుంటాం, మన జీవితం ఉద్ధారం అవ్వాలని చేస్తాం. అంతేగాని ఏదో ఎవరికో నష్టం జరగాలని మనం చెయ్యం. కాకపోతే ఆ చేసే పద్ధతిలో లోపం ఉండకూడదు, జాగ్రత్త ఉండాలి. అంతకుమించి ఏం లేదు, దీంట్లో భయపెట్టేది ఏం లేదు. పద్ధతిగా చేసుకోవాలి. అంతే. 100 మందికి అయితే అవకాశం ఉంది. త్వరగా ఇప్పుడే బుకింగ్ చేసుకుంటే అందరికి రుద్రశూల స్పర్శిస్తాము. తర్వాత మళ్ళీ అమ్మవారికి అర్చన ఉంటుంది, అమ్మవారికి తేనెతో అభిషేకం ఉంటుంది. తేనె అభిషేకం చేసిన తర్వాత అందరికి తమలపాకు తేనె ఇస్తాం. అది మ్యాండేటరీ. అది సో దానికైతే ఎగబడిపోతారు, మొత్తం అంత వస్తారు. దాదాపు లాస్ట్ టైం షష్టగ్రహ కూటం చేసినప్పుడు దాదాపు ఒక 1000 మంది వచ్చారు ఒకటేసారి. 1000 మందికి ఇంత ఉన్న నాకు ఆ చిన్న 3 గంటల టైంలో 1000 మందికి నేను మాల వేయాలి, 1000 మందికి రుద్రశూల స్పర్శ చేయాలి, 1000 మందికి తమలపాకు ప్రసాదం ఇవ్వాలి. నా వల్ల కాదు, కష్టమైంది. సో అందుకే కొంతమందికి లిమిట్ పెడతాను. సో అది చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా అయిన తర్వాత ఇదంతా ఒక ఎత్తు. గ్రహణం మొత్తం పూర్ణాహుతి అవుతుంది, గ్రహణం అయిపోతుంది, అందరికి మంత్రం చెప్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత రెండోది పార్ట్ 2 ఏంటంటే వీళ్ళందరినీ గోదావరి తీసుకెళ్ళాలి. గోదావరి నదికి తీసుకెళ్లి గోదావరి నదిలో స్నానం చేయాలి. గ్రహణ విమోచన స్నానము నదిలోనే చెయ్యాలి. పట్టు స్నానము ఇప్పుడు ఇంట్లో సాధారణంగా పట్టు స్నానాలు, విడుపు స్నానాలు మీరు ఇంట్లో చేసుకోండి. ఇంట్లో కొంచెం ఉప్పు వేసేసి, నీళ్ళలో ఉప్పు వేసి చేసేసుకోవచ్చు.